నమస్తే 100 టీవీ న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో పీసీసీ సభ్యులు పత్తి కృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దుర్మార్గమని, ప్రజలకు సేవ చేయడం మానేసి కల్లబొల్లి మాటలతో పూట గడుపుతున్నారని, హుజూరాబాద్ ప్రజలు కౌశిక్ రెడ్డిపై భౌతిక దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారని, నోరు అదుపులో ఉంచుకోకపోతే బట్టలు విప్పి కొట్టే రోజు వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అరకుల వీరేశలింగం, ఎంగిలి రామారావు, సీతారామ చంద్రస్వామి దేవస్థానం చైర్మన్ ఎర్రబల్లి రాజేశ్వరరావు, ఎండి సలీం, కోవడం రజిత, ఇల్లంతుకుంట మహిళా అధ్యక్షురాలు దూడ స్వప్న, జమ్మికుంట మహిళల అధ్యక్షురాలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా ఓ పిచ్చోడు మాట్లాడుతూ ఉంటే వాడు పిచ్చోడులే, పిచ్చోడి మాటలకు ప్రపంచంలో విలువ లేదని ఊరుకున్నాడు. భార్య బిడ్డలను అడ్డు పెట్టుకొని ఏడ్చి చస్తానని బెదిరించి ఓట్లు వేయించుకొని గెలిచినోడు ఇయ్యాల బలుపు బాగా పెరిగి, బలుపు మామూలు బలుపు కాదు, బలుపు పెరిగి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు, తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నాడు. ఈ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం అన్నా, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులన్నా, ప్రజల కోసం సేవ చేస్తున్నటువంటి ఏ నాయకుడన్నా మర్యాద లేదు. నోటికి ఇష్టం వచ్చినటువంటి మాట్లాడటం. కౌశిక్ రెడ్డి ఏ రాజకీయ పార్టీలో అయితే ఉన్నాడో ఆ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గతంలో ఏం పని చేశారో, ఏం తప్పులు చేశారో, సినిమా యాక్టర్లకు సంబంధించినటువంటి మాటలు వినటం, రాజకీయ నాయకుల యొక్క మాటలు వినటం, ఏవైతే తప్పులు చేశారో అవే తప్పులు ఇంకా కాంగ్రెస్ నాయకులు కూడా చేస్తున్నారని భ్రమపడుతున్నాడు. కావాలనే ఒక పథకంలో భాగంగానే బీఆర్ఎస్ టీఆర్ఎస్ చేసినటువంటి తప్పుడు విధానాలని ఈరోజు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయాన్ని, కాళేశ్వరానికి సంబంధించినటువంటి విషయాన్ని, అనేకమైనటువంటి విషయాల్ని రాష్ట్ర ప్రభుత్వం బయటకు తీస్తూ ఉంటే, న్యాయ విచారణ జరుపుతూ ఉంటే దాన్ని తప్పుదో పట్టించాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు ఓ బలుపెక్కినటువంటి మనిషి. రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నాడు. హీరోయిన్ల దగ్గరికి పోయి వస్తున్నాడు. నీ నాయకుడు హీరోయిన్ల జీవితాలు పాడు చేసిందని, నీ నాయకుడు హీరోయిన్ల విషయాలని దొంగచాటుగా ఫోన్ ట్యాపింగ్ తో విన్నాడని సినిమా ఇండస్ట్రీ మొత్తం చెప్తుంటే నువ్వురా ఎవరితో నడిపిస్తావు రేవంత్ రెడ్డి గారి అలవాట్ల గురించి. డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందా రేవంత్ రెడ్డి గారికి నీ నాయకునికి ఉన్నట్టు? కేటీఆర్ తీసుకున్నట్టు డ్రగ్స్ మా రేవంత్ రెడ్డి తీసుకుంటారా, మా ముఖ్యమంత్రి తీసుకుంటారా అని నేను అడుగుతున్నాం. బలుపెక్కి మాట్లాడుతున్నావు. పైచానికి వచ్చింది నీకు. ఇంకోసారి ప్రభుత్వ విషయంలో, ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేస్తున్నటువంటి మంత్రుల విషయంలో ఏమన్నా తప్పుడు ఆరోపణలు చేస్తే ఈపు బలుగుతుంది, ములముల పెడుతుందా ఒళ్ళంతా? ఏం కౌశిక్ రెడ్డి ఒంటి మీద బట్టలు ఆవుతలేవా? దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు బీసీ కులగణను తీసుకొని ఎవరంతా వారికంతా అనేటువంటి రిజర్వేషన్లు తేవాలని, దేశవ్యాప్తంగా తేవాలని ప్రయత్నిస్తుంటే దానికి బీజేపీ అడ్డుపడుతుంటే, ఇవాళ కులగణకు సంబంధించి బీసీ 42% రిజర్వేషన్ సంబంధించి సహకరించాల్సినటువంటి నీ పార్టీ చోద్యం చూస్తుంది. మంత్రులంతా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడానికి తప్పుడు ఆరోపణలు చేసి విషం చిమ్ముతున్నటువంటి నీ మీద తప్పకుండా దాడి జరుగుతుంది. కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం, సాధారణ జనానికి పిలుపునిస్తున్నాం. మీరంతా హుజూరాబాద్ లో కౌశిక్ రెడ్డి అడుగు పెట్టంగానే భౌతిక దాడులకు దిగాలని కరీంనగర్ జిల్లా క్షమాపణ చెప్పాలి. ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే నీ ఈపు తప్పనిసరిగా పలుకుతుందని చెప్పి హుజూరాబాద్ లో నిన్ను అడ్డుకుంటాం.
నీ మీద భౌతిక దాడి చేస్తావు, నువ్వు ఏ ఇంట్లో ఉంటావా, క్యాంప్ ఆఫీసులు ఉంటావా, క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తావు, నీ మీద దాడి చేస్తావని హెచ్చరిస్తాను.